గర్భస్థంలో ఉండే ఆ పిండం శిశువు ఇందా చెప్పారు మీరు పారాసైట్ అది. మనం సరైన ఫుడ్ అన్నీ ఇవ్వకపోతే తల్లి నుంచి అందకపోతే అదే తినేస్తూ ఉంటుంది. అంటే తన పిల్లల్ని తనే తినే జంతువులు కొన్ని ఉంటాయి కదా, అలా ఉంటుంది. అలా చెప్పలేదు, బట్ బేబీ అనేది తన సెల్ఫిష్గా అన్ని తీసుకుంటారు. సో మదర్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా అవసరం. సో ప్రెగ్నెన్సీ బాగానే ఉంది, బేబీ మంచిగా పెరుగుతుందంటేనే అట్ కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. అది కాకుండా మమ్మీ మంచిగా షీ షుడ్ టేక్ సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్. డాక్టర్స్ ఇచ్చి ఐరన్ సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే అనీమియా వచ్చి డెలివరీ అప్పుడు చాలా బ్లీడింగ్ అవ్వడం వల్ల హార్ట్ డిజీజ్ రావడము, హార్ట్ డిజీజ్ వల్ల మదర్ని మనం లూజ్ చేసే అంత స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోతారు. సో మన బాడీ హెల్తీగా ఉండాలంటే సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలి. వాట్ ఎవర్ ఐరన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దాట్. తర్వాత మనకు బ్యాక్టీరియా అంటారు కదా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇందాక మీరు చెప్పిన పారాసైట్ పాయింట్లో ఆ బ్యాక్టీరియాలు కూడా మనం తినేస్తూ ఉంటాయి కదా. సో బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో అది బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అనేది మీరు అడుగుతున్నారు అనుకుంటా. గట్ బ్యాక్టీరియా ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రెగ్నెంట్ మదర్స్, అందరికీ ఉంటాయి అది. సో ఆ పారాసైట్ వేరు, ఈ పారాసైట్ వేరు. దిస్ ఈస్ అ లివింగ్ పారాసైట్ విచ్ తనకి కావాల్సింది ఎలా ఆ బ్యాక్టీరియా తీసుకుంటుందో ఈ బ్యాక్టీరియా కూడా అలాగే తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ దిస్ బ్యాక్టీరియా వరల్డ్ ఫర్ ద బేబీ. ఆ బేబీకి బ్యాక్టీరియా రిలేషన్ ఉంటుంది కదా? లేదు, దట్ ఈస్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో గట్ బ్యాక్టీరియా అనేది లైక్ దెర్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్. గుడ్ బ్యాక్టీరియా షుడ్ బీ దేర్. కొన్ని మినరల్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఐరన్ కూడా బ్యాక్టీరియా ద్వారా ఇట్ విల్ డివైడ్ అండ్ యాక్టివ్ ఫామ్లో మన బాడీకి తీసుకుంటారు. సో అది హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ కొన్ని ఉంటాయి, అది మాత్రమే కడుపులో ఉండాలి. అది మంచిగా డివైడ్ అయ్యి అబ్జర్వ్ అవ్వకపోతేనే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అంతా వస్తారనమాట. సో బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ 9 నెలల మీ ఫిటల్ మెడిసిన్ జర్నీలో ఈ బ్యాక్టీరియల్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు కదా అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇది ఇండియన్ లా గైడ్లైన్స్లోనే ఉంది. ఎనీ ప్రెగ్నెంట్ మదర్ ఆల్బండజోల్ అనే ఒక టాబ్లెట్ తప్పకుండా ఇస్తారు. ఈవెన్ ఇఫ్ యూ గో నార్మల్ పిహెచ్సిలు వెళ్ళినా కూడా హీమోగ్లోబిన్ చెక్ చేస్తారు, బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు, యూరిన్ చెక్ చేస్తారు, అండ్ దిస్ ఆల్బండజోల్ ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీనే ఆల్బండజోల్ తీసుకుంటే పారాసైట్స్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానీ రిమూవ్ చేయడానికి. సో ఆ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ చేయడం కోసం ఆ టాబ్లెట్ ఇస్తారు.